శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే శ్రీ బ్రీజీ శ్రీ బ్రీజీ శ్రీ బ్రీజీ ఈ మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు ప్రతిరోజు జపిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అనుకున్న కోరికలు అంటే ఏమిటి? న్యాయబద్ధమైన కోరికలు. మరి ఇది ఎలా నెరవేరుతుంది అంటే దీనికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో కనుక మనం కన్ఫామ్గా దీన్ని ఫాలో చేస్తే డైలీ ప్రతిరోజు మీరు ఇలా చేస్తే కనుక మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. న్యాయపరమైన కోరికలు అంటే ఏమిటి? జాబ్ కావాలి, జాబ్ కోసము, నీ గోల్ రీచ్ అవ్వడం కోసము, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు అనుకోండి, వాళ్ళ పిల్లల అనారోగ్యాలు ఏమైనా ఉన్నా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. అదే పిల్లలు చదవట్లేదు సరిగ్గా, స్టడీ వాళ్ళకి అంతగా బాగుండట్లేదు, వాళ్ళ కోసం కూడా ఇలాంటివన్నీ. ఏదో బిజినెస్ ప్రకారంగా బిజినెస్లు చేసుకునే వాళ్ళకి మాకు కస్టమర్స్ రావట్లేదు, ఇంకా మీ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి, మాకు ఎక్కడ సమయానికి డబ్బు రావట్లేదు, డబ్బులు సమయానికి అందట్లేదు, అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర అప్పులు వాపస్ ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నిటికీ ఇవన్నీ న్యాయపరమైన కోరికలు అన్నమాట. అంతే. వీటి కోసం మనం ఈ మంత్రాన్ని జపిస్తే కనుక కన్ఫామ్గా మీరు అనుకున్నది నెరవేరుతుంది. మరి ఇది ఏ సమయంలో చేయాలి? తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం సమయంలో. బ్రహ్మముహూర్తం అంటే ఇప్పుడు 3:20 నుంచి 3:40 మధ్యలో బ్రహ్మముహూర్తం ఉంటుంది. అనగా 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మీరు 3:20 నుంచి 3:40 మధ్యలో శ్రీం బ్రిజీ అని ఇలా 108 సార్లు జపించాలి. అర్థమవుతుందండి? 108 సార్లు ఇలా జపించడం వల్ల ఆ లక్ష్మీదేవి తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కన్ఫామ్గా ఇది చెయ్యండి. నాకు మంచి జరిగింది, అందుకే నేను నా సబ్స్క్రైబర్స్కి ఈ విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా మంచిది. చాలామంది ఈ మంత్రాన్ని జపించిన తర్వాత వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. అలానే మీకు కూడా నెరవేరుతుంది. పక్కాగా ఇది చేయండి. నమస్తే.